హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ. ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీపై ఇప్పుడిప్పుడే కొత్త న్యూస్ అప్డేట్ వచ్చింది. మనకి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా టీడీపీ రాష్ట్ర సర్కారు కొలువుదీరింది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి ఇప్పుడు ఆ ఇళ్ల పట్టాలపై కొత్త ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, కొత్తగా ఇళ్ల పట్టాలు అయితే ఇస్తారా, ఒకవేళ ఇస్తే ఎంత స్థలం ఇస్తారు, మనకి గత ప్రభుత్వం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం ఏంటంటే మనకి జగనన్న కాలనీలో ఇల్లు అయితే నిర్మించింది. తిరిగి ఆ ఇల్లు నిర్మాణం పూర్తిగా జరుగుతుందా, దానికి సంబంధించిన బిల్స్ వస్తాయా లేదా, అలాగే కొత్తగా అప్లై చేసుకునే వారికి అప్లై చేసుకోవడానికి కొత్త గైడ్ లైన్స్ ఏం విడుదల చేస్తారు, ఇలా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, చాలా మంది అయితే వీడియోని స్కిప్ చేసేస్తున్నారు. 1 నిమిషం 2 నిమిషాలు చూసి అయితే వెళ్ళిపోతున్నారు. వీడియోని అయితే పూర్తిగా చూడట్లేదు. మనకి వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూస్తేనే మీకు ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇక మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియోని ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఒక టైప్ ఆఫ్ సపోర్ట్, మోటివేషన్, కాన్ఫిడెన్స్ ఉంటుంది. అలాగే మీరు లైక్ చేస్తే వీడియో చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే మన వీడియోని నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే వెంటనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంటంటే గృహ నిర్మాణాల శాఖ మంత్రి, అలాగే సమాచార శాఖ మంత్రిగా కొలుసు పార్థసారథి గారు అయితే మనకి నియమితులయ్యారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని పార్థసారథి గారు తెలిపారు. అలాగే మనకి గత ప్రభుత్వం రాష్ట్రంలో 11,782 లేఅవుట్లలో పేదల ఇళ్ల నిర్మాణం జరిగిందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు తెలిపారు. 5 ఏళ్లలో 6.8 లక్షల సాధారణ ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారని, 1,05,000 టిట్కో ఇళ్లకు మౌలిక సదుపాయాలతో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసినట్లు వివరించారు. వైసీపీ ప్రభుత్వంలో 26 లక్షల ఇళ్లలో కేవలం 6 లక్షలు మాత్రమే నిర్మించారని తెలిపారు. పేదలందరికీ ఇల్లు అని చెప్పి సగం సగం పనులు చేశారని విమర్శించారు. గడిచిన 5 ఏళ్లలో గృహ నిర్మాణంలో రాష్ట్రం అధమ స్థానంలో నిలిచిందన్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం యూనిట్ కాస్ట్ను కూడా తగ్గించింది. లబ్ధిదారులకు 945 కోట్ల మేర బిల్లులు కూడా ఎగ్గొట్టారు. గృహ నిర్మాణ శాఖకు ఇవ్వాల్సిన 3,070 కోట్ల మేర నిధులు కూడా గత ప్రభుత్వం మళ్లించింది. పెండింగ్ లో ఉన్న ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు మళ్లీ దారి మళ్లించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. గడిచిన 5 ఏళ్లలో పశ్చిమ బెంగాల్లో 45 లక్షల ఇల్లు నిర్మించారు. ఏపీలో కేవలం 6 లక్షల ఇల్లు మాత్రమే నిర్మించారు. లేఅవుట్లలో సదుపాయాల కొరత కూడా ఉంది. మళ్లించిన నిధులు దేనికి వాడాలనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మిగిలింది. ఇక గత ప్రభుత్వం గృహ నిర్మాణాలను పూర్తి చేసి 1 రూపాయికే అక్క చెల్లెమ్మలకు అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన తొలుత ఆ భవన నిర్మాణానికి ఓ కాంట్రాక్టర్ సంస్థకిచ్చి ఒక్కో ఇంటికి 35,000 డిపాజిట్ను లబ్ధిదారుల నుంచి చెల్లించేలా చేశారు. అనంతరం సంబంధిత భవన నిర్మాణాలను లబ్ధిదారులు చేపట్టాలని గత వైసీపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ముచ్చటగా మూడోసారి జగనన్న కాలనీలో గృహాలు 2 అంచెలుగా చేపడతాం జరుగుతుందని చెప్పిన జగన్ ప్రభుత్వం చేతులెత్తేసింది. మొదటి దశను 2019 జూలైలో చేపట్టగా రెండో దశను 2020 డిసెంబర్ 25న ప్రారంభించింది. ఇక రెండో దశలో గత తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేసి దాదాపు 80% పూర్తి చేసిన అర్బన్ హౌసింగ్ స్కీమ్ టిట్కోను PMAYను చేరుస్తూ 28.30 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపింది. ఇక ఇళ్ల పట్టాలకు మనకి అర్హతలు ఏంటంటే ఆర్థికంగా బలహీన వర్గాలు, తక్కువ ఆదాయం ఉన్నవారు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా 4 చక్రాల వాహనం ఉండకుండా వాళ్ళని అయితే అర్హులు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా దారిద్ర్య రేఖకు దిగువన ఉంటే BPL రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఇక వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే మనకి ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు అయితే మంజూరు చేసుకోవచ్చు. ఇక దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసి అయి ఉండాలి. దరఖాస్తుదారునికి సొంత ఇల్లు అయితే ఉండకూడదు. ఇక దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, అడ్రస్ ప్రూఫ్, ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, దరఖాస్తుదారుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబర్. ఇక దీనికి సంబంధించి కొత్తగా ఏమైనా అర్హతలు ఉంటే ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం మనకి టీడీపీ అఫీషియల్ వెబ్సైట్లో లేదా మనకి ఏంటంటే అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఇక ఏవైతే పెండింగ్ లో ఉన్న మనకి ఏంటంటే జగనన్న కాలనీ కానీ టిట్కో హౌస్ ఎవరికైనా పెండింగ్ లో బిల్స్ ఉన్నా, లేకపోతే ఇళ్ల పట్టాల జారీ కాని వారు ఎవరైనా ఉన్నా మనకి ఏంటంటే త్వరలోనే దీనికి సంబంధించి హై లెవెల్ కమిటీ అయితే వేయనున్నారు. ఎవరైతే అర్హులైన నిజమైన లబ్ధిదారులు ఉంటారో వారికి ఇళ్ల పట్టాలు, అలాగే మనకి టిట్కో హౌస్లకు సంబంధించి స్థలాలు కూడా అయితే మంజూరు చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి వస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్.
దీనికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ అధికారిక ఇన్ఫర్మేషన్ వచ్చినా ఖచ్చితంగా మీకు వీడియో చేసి షేర్ చేస్తాను. మన ఛానల్ని మాత్రం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.